బ్యాక్ టు న్యూస్ అవర్. బతుకమ్మ ఆడమంటే మందు దుకాణం పెట్టి ఎమ్మెల్సీ కవిత 100 కోట్లు దోచుకున్నారని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. గజ్వేల్ పరిధిలోని కలకల్లో రఘునందన్ రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 100 కోట్లు దోచుకున్న కవిత జైల్లో ఉన్నారని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కూడా జైలుకు వెళ్తారని రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. వచ్చినాయి కాళ్ళకల్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయక్క, ఒక్కరికన్నా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? మరి సారుకు ఫామ్ హౌస్, అల్లుడు హరీష్ కు ఫామ్ హౌస్, కొడుకు రామారావుకు ఫామ్ హౌస్. ఇక మా చెల్లె గురించి అయితే చెప్పొద్దు. బతుకమ్మ చెల్లె అని చెప్తే చెల్లె పోయి ఢిల్లీలో సార దుకాణం పెట్టింది. ఎడ పెట్టింది? కాళ్ళకల్లా పెడితే నత్తి మళ్ళీ చూకోలేని కేసీఆర్ కు తెలుస్తామని ఢిల్లీలో సార దుకాణం పెట్టి 100 కోట్లు తీసుకుంది బెదిరించి. ఎవరి దగ్గర? మందు గోళీలు తయారు చేసే కంపెనీ అయిన శరత్ చంద్రారెడ్డిని బెదిరించి 100 కోట్లు ఎత్తుకపోయి ఢిల్లీలో సార దుకాణం పెట్టింది. అమ్మో, తెలంగాణలో ఎవరైనా ఆడబిడ్డలు సార దుకాణం చేస్తారా? సార చేస్తారా? మరి బతుకమ్మ ఆడిమంటే మా చెల్లె సార తాగించే దుకాణాలు పెడుతుంది. అందుకని ఢిల్లీ పోలీసు వాళ్ళు వచ్చిర్రు. ఏడుంది బతుకమ్మ ఇప్పుడు? ఏడుంది బతుకమ్మ ఆడే కవితమ్మ? ఏ జైల్లో? తిహార్ జైల్లో ఉంది.